హలో గైస్, సో మనం రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. అండ్ బైక్ అండ్ ఎవ్రీథింగ్ సెట్, లగేజ్ కూడా అంతా ప్యాక్ చేసి ఉంది. జస్ట్ గేర్ వేసుకుని విల్ స్టార్ట్. సో టైమ్ ఈజ్ అరౌండ్ 12:30 దాటింది ఇప్పుడే. మీరు ఆల్రెడీ టైటిల్ చూసారు కదా, సో డెస్టినేషన్ ఏంటని మీకు తెలిసే ఉంటుంది. సో ఇంకా లేట్ చేయొద్దు, విల్ స్టార్ట్. ఈ జాకెట్ ఇంకా వైజర్ చూడండి, ఇప్పుడే తుడిచాను, అంత నీట్గా ఉన్నాయని. ఎస్పెషల్లీ వైజర్. జాకెట్ కూడా ఆబ్వియస్లీ కొత్తది కాబట్టి బాగానే ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి చూపిస్తాను మీకు, నైట్ రైడ్ తర్వాత ఏం జరుగుతుంది గ్లాస్కి అని. సో 11 లీటర్స్ కొట్టించాం కదా. సో ట్రిప్ బి మన రైడ్ డిస్టెన్స్, ట్రిప్ ఏ మనకి మైలేజ్ కోసం. సో మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా. సో దిస్ ఈజ్ రైడ్ ఫ్రమ్ హైదరాబాద్ టు విశాఖపట్నం, అనదర్ సోలో రైడ్. టైం 1:10 అయింది. ట్రాఫిక్ చూస్తున్నారు కదా, హైదరాబాద్లో రంజాన్ కదా, రంజాన్ టైం ఇలాగే ఉంటుంది. నైట్ కూడా మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది. ఓల్డ్ సిటీ, మెహదీపట్నం, టోలీ చౌకీ ఏరియా అంతా. 30 minutes later. మొత్తానికి సిటీ అవుట్స్కట్స్ అయితే దాటాము, అంటే జస్ట్ బయటకు వచ్చాము, ఇంకా హైవే ఎక్కలేదు మనం. ఎంత ఇంటి నుంచి 35 కిలోమీటర్స్ వచ్చాను నేను, అంతే. దగ్గర దగ్గర 1 అవర్ పట్టింది. ఎస్పెషల్లీ నైట్ రైడ్లో కొన్ని ప్లేసెస్లో లైట్స్ ఆపేస్తాను నేను, ఏం కనిపిదు, లిటరల్లీ ఏమీ కనిపిదు, మొత్తం బ్లాక్ అవుటే. చాలా బాగుంటుంది తెలుసా, ఇంకా ఎవ్వరు ఉన్నట్టు అనిపించదు, మనము బండి తప్ప ఇంకేం తెలియదు మనకి. సో మనం ఫస్ట్ టోల్ గేట్కి వచ్చాము. ఇది పంతంగి అట, నా పేరు తెలీదు సీరియస్గా. 80 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా ఇంటి దగ్గర నుంచి. అండ్ ఇట్స్ అబౌట్ 1 hour 30 minutes, 1 hour 40 minutesలో వచ్చాము. ఒకసారి క్యామ్ రికార్డింగ్ ఎలా ఉంది, యాంగిల్స్ ఎలా ఉన్నాయి చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ బ్యాక్ టు రూట్. టైం ఎగ్జాక్ట్గా 5:30 అయింది. అండ్ విజయవాడ ఇంకా 42 కిలోమీటర్స్. 42 కిలోమీటర్స్ అంటే ఒక మేబీ 40 minutes లోపు వెళ్ళిపోతాం మనం, అంతే. 6:15 లోపు విజయవాడ వెళ్తాం, ముందేమి బ్లాకేజెస్ ఏం లేకపోతే. అండ్ డౌన్ బ్రేక్ స్టార్ట్ అయింది. కనిపిస్తుంది అనుకుంటా కదా, బ్లాక్ స్కై నుంచి స్లోగా ఆరెంజ్ షేడ్స్ వస్తుంది, మెల్లిగా ఆరెంజ్ పాప్ అవుతుంది. పైన ఒక లేయర్ వచ్చింది, లేయర్ కూడా కాదు, అలా స్ప్రెడ్ వచ్చింది. సో మనం అనుకున్నట్టు 6 లోపు విజయవాడ వచ్చాం, కానీ వైజాగ్ హైవే వెళ్ళాలి అంటే మనకి యాక్చువల్లీ ఇక్కడ ఒక స్ట్రైట్ రోడ్ బ్లాక్ చేసి ఉందన్నమాట విజయవాడలో. సో మనం గూగుల్ మ్యాప్స్ని ఫాలో అయ్యాము. ఎప్పుడు పెట్టని బొక్క ఒకటి పెట్టింది గూగుల్ మ్యాప్స్, నీట్గా ఒక అప్పు చూపించింది అనమాట. సో చిన్న స్ట్రీట్స్ లోపల నుంచి తీసుకెళ్ళి, చాలా చిన్నవి, బండి వేర్లీ సరిపోయింది దాని మీద, అంతే. ఓకే, దాంట్లో తీసుకెళ్ళింది, బాగానే ఉంది. రోడ్డు ఉంది, కానీ ఆ రోడ్డుకి ఎక్కాలి అంటే మనం మెట్లు ఎక్కాలి. బండి మీద మెట్లలో ఎక్కుతామరా, నాకు అర్థం కాలేదు. గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఏమో బైక్ ఐకాన్ మీదే ఉంది, బైక్ సెలెక్షన్లోనే ఉంది. కొన్నిసార్లు జరుగుతాయి, అంటే చాలామందికి చాలాసార్లు జరిగి ఉంటాయి. గూగుల్ మ్యాప్స్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఉంటుంది, నాకు చాలా తక్కువ. ఆ కేసులో మహా అయితే నాకు తెలిసేది ఇదే 2సారి అనుకుంటాయి పోరుకు. సో ఈ రోడ్ జవహర్లాల్ నెహ్రూ మార్గ్ అట విజయవాడలో. ఇటు సైడ్ ఒక 1 వే, అటు సైడ్ ఒక 1 వే, మధ్యలో మాత్రం వాకింగ్ అనుకుంటా స్పెషల్గా వదిలేశారు. సో దీని మీద కొత్తగా రంబుల్ స్ట్రిప్స్ వేశారనమాట, తెలుసు కదా, మన చిన్న చిన్న స్ట్రిప్స్లో ఉంటాయి, కంప్లీట్ స్పీడ్ బ్రేకర్స్ కాదు, స్లో అవ్వడానికి. అదొక్కటి ఇంత ఉంది, కొత్త వేసినవి, సెట్ ఆఫ్ 4. 3 స్ట్రిప్పులు దాటేసరికి నాకు బండి ఎక్కడో దిగిపోయినట్టు అనిపించింది.
సో ఇదే అన్నమాట మన హెల్మెట్ స్టేటస్. వైజర్ చూసారు కదా, మొత్తం పురుగులు మట్టి ఇదే. కూర్చొని క్లీన్ చేసుకొని మళ్ళీ రైడ్ స్టార్ట్ చేయాలి, రైడ్ కంటిన్యూ చేయాలి. ఏలూరు దగ్గరలో ఉన్నాము. హెల్మెట్ పరిస్థితి ఇది. జాకెట్ కూడా అక్కడక్కడ పురుగులు ఉన్నాయి. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఏలూరు దగ్గర ఉన్నాం. ఈ కంటిన్యూ విత్ రైడ్. ఇంకా ఎండ రాలేదు, చల్లగానే ఉంది. సో తొందరగా వెళ్ళాలి వైజాగ్, ఎండ వచ్చేలు. అది మన గోల్. జాకెట్కి అక్కడక్కడ పురుగులు అంతే. సో విల్ స్టార్ట్, లెట్స్ గో. తనకి కొవ్వూర్ టోల్ ప్లాజా దాటాం మనం ఇప్పుడే, జస్ట్ నో. అండ్ ఇక్కడ డైవర్షన్ ఉంది, బ్రిడ్జ్ రిపేర్లో ఉన్నట్టుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు బ్రిడ్జ్ కండిషన్ ఏమంత బాగాలేదు. సో హియర్ ఈస్ ద రివర్ గోదావరి. చాలా పెద్దదమ్మా, ఆల్మోస్ట్ 2 kilometers స్ట్రెచ్ ఉంటుంది అనుకుంటా ఈ బ్రిడ్జ్. అంటే అక్రాస్ ద రివర్ 2 kilometers స్ట్రెచ్. సో మొత్తానికి హైవే వదిలేసి విలేజ్లోకి వస్తే నయారా బంక్ ఉంది. ఫస్ట్ టైం కొట్టిస్తున్నాను ఈ బంక్లో, అంటే నయారాలో. ఇప్పటికప్పుడు కొట్టిలే. 873 కొట్టండి. సో 873కి కరెక్ట్గా 8 liters వచ్చింది. 109.04 రూపీస్ ఎంత ఉంది. మొత్తానికి 500 kilometers అయితే దాటేసాము రైడ్లో, అవుట్ ఆఫ్ 650. 500 అయిపోయి టైం ఇస్ 10:35. 10:35కి మనం 500 కంప్లీట్ చేసాము. ఇంకొక 145-150 kilometers ఉంటుంది అంతే. ఒక 2 hours 20 minutes, 2 hours 30 minutes అంతే మ్యాక్సిమం. అంటే 1 లోపు అయిపోతుంది. మనం 12:50కి స్టార్ట్ అయ్యాం కరెక్ట్గా మార్నింగ్. 1 లోపు అయిపోతుంది ఈజీగా. అన్నవరం నాకు ఇంకా ఒక 35 kilometers దూరంలో ఉంది అన్నవరం. అన్నవరం వచ్చింది అంటే అక్కడి నుంచి 110 kilometers హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఏ బాధ ఉండదు. సో మొత్తానికి అన్నవరం రీచ్ అయిపోయాము. టైమ్ ఈజ్ 11. నైస్. 11కి అన్నవరం వచ్చాం, బాగానే వచ్చాం అబ్బా. దర్శనానికి అయితే వెళ్ళాం కానీ ఐ విల్ షో యూ అరౌండ్. మామూలుగా చూపిస్తా. హైవే నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. మనకి క్లియర్ ఇండికేషన్ సైన్స్ ఉంటాయి అన్నవరంకి. లెఫ్ట్ తీసుకుంటే అన్నవరం లోపల నుంచి వెళ్ళి మళ్ళీ అవుట్ వెళ్ళేటప్పుడు హైవే ఎక్కేస్తాం. ఈ రోడ్లో దారిలో గుడి ఉంటుంది. అన్నవరం వచ్చామంటే ఇంకా వైజాగ్ వచ్చేసినట్టే, పక్కనే. 110 kilometers అంటే నథింగ్ అసలు. గుడి ఎంట్రన్స్ ఫేమస్ ఇది నాకు తెలిసి 2 స్టేట్స్లో. అందరికీ తెలిసే ఉంటుంది. ప్రసాదాలు తీసుకోవాలంటే ఇక్కడ తీసుకుంటారు. నాకు అంతవరకు గుర్తుంది, చిన్నప్పుడు వచ్చాను నేను. సో గాయ్స్, టైం ఎగ్జాక్ట్గా 12 అయింది. అంటే మనం స్టార్ట్ అయ్యి 11 hours, రఫ్గా 11 hours 10 minutes. అండ్ మనం 600 kilometers కవర్ చేసాం ఇప్పటి వరకు. ఫైనల్లీ ఇది అగనంపూడి టోల్. అగనంపూడి ఈజ్ నియర్ టు స్టీల్ ప్లాంట్. అంటే మనం గ్రేటర్ వైజాగ్ ఎంటర్ అయిపోయాము ఆల్రెడీ. తెలిసిపోయాను. ఈసీ వైజాగ్ స్టీల్ మెయిన్ గేట్. టౌన్షిప్ లోపల వెళ్తే స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ ఉంటుంది, క్వార్టర్స్. అండ్ ఇంకా లోపలికి వెళ్తే ఫ్యాక్టరీ. అది స్టీల్ ప్లాంట్ ది స్టాచ్యూ. I don't know what to call it. I think it's a statue. So guys, finally అయిపోయింది, వైజాగ్ వచ్చేసాము. 640 kilometers సోలో రైడ్. మార్నింగ్ 1 AM to ఆఫ్టర్నూన్ ఎంత 12:30.
అంటే 11.5 అవర్స్ 11.5 అవర్స్ 640 కిలోమీటర్స్ రైడ్. నైట్ జర్నీ కవర్ చేసాం మనం హ్యాపీగా పీస్ఫుల్గా. మీకు చూపించా కదా నైట్ జర్నీ ఎలా ఉంటుందో. కొంచెం ఈ హెల్మెట్ క్లీనింగ్ ఇవన్నీ పక్కన పెడితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఎండ స్టార్ట్ అవుతుంది. సో ఆలోపే మనం ఇంటికి కూడా వెళ్ళిపోతాం. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో, ఎండ్ ఆఫ్ ద సోలో రైడ్ హైదరాబాద్ టు విశాఖపట్నం ఆన్ 160cc Honda Hornet. సో దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో రికమెండ్ టు యువర్ ఫ్రెండ్స్కి, మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా రికమెండ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, వీడియోస్ మొత్తం చూడండి. విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ మోస్ట్ అవైటెడ్ బీచ్. సమ్మర్లో మనకు బీచ్ కావాలి కదా, అందుకే వచ్చాం. ఓకే ఫైన్, సీ యూ ఆఫ్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.